హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పుండి గోవిందపురంలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న 3 ఇళ్లలో గొల్లాలను యంత్రాలతో కట్ చేసి ఇళ్లలోకి చొరబడి నగదు, బంగారం, వెండి వస్తువులను దోసుకెళ్లారు. శనివారం సాయంత్రం ఇంటి యజమానులు పెరాడ విజయ్ కుమార్, కవిటి నార్సింగ్, గొర్లె మాధవరావు దొంగతనం జరిగిన విషయాన్ని వజ్రపు కొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శనివారం సాయంత్రం ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా దొంగలు దోచుకెళ్లిన సొమ్ము వివరాలు తెలియాల్సి ఉంది. మా అక్కవారు కుండీలో ఉండేవారండి. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇల్లు కడుగుదామని శనివారం అని వస్తడికి అన్నీ కోసేసి లోపలికి వెళ్ళిపోయి బీరువాలు అన్నీ కోసేసి బయటలు అన్ని బట్టలు గిట్లు అన్నీ జల్లేసి అందులో గోల్డ్ కూడా ఎంత ఉన్నో ఆ సంచి కూడా బయటికి జల్లేసి అన్నీ పట్టుకొని డోర్లన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోయారండి. తెలిసిన వెంటనే మా బావగారికి తెలియజేసామండి. అతను ఆంధ్రప్రదేశ్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నారు. తెలిసిన వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. కానిస్టేబుల్ గారు వచ్చి అన్నీ రాసుకొని వెళ్ళారు సార్.